కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే విధానాన్ని ఉపసంహరించుకొని కార్మికులకు కనీస వేతనాలను ఖచ్చితంగా అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సందెబోయిన ఎల్లయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఆయన కోరారు. కార్మికుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా సిఐటియు పిలుపుతో చేపట్టిన ఈ ర్యాలీలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు సందెబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు స్వామి సహా ఇతర నాయకులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిపై కార్మిక వర్గం నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. ఏదైతే చట్టాలకున్న అధికారాలను తుంగలో దొక్కి బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది. ఈ నిర్ణయాన్ని గత 10 సంవత్సరాల నుంచి మనము దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఈ కోడ్లను అమలు కాకుండా ఆపగలిగినాం. అవసరం ఉన్నప్పుడు పెట్టుకునే విధంగా, అవసరం లేనప్పుడు రిమూవ్ చేసే విధంగా ఈ చట్టాల సవరణ ఉంది. కాబట్టి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఏదైతే గతంలో వ్యవసాయ కార్మిక చట్టాలను తెచ్చినప్పుడు వ్యవసాయ కూలీలు, రైతులు అందరూ సంవత్సరం కొలది ఢిల్లీలో ఏదైతే విధంగా పోరాటం చేసి పార్లమెంటులో స్వయంగా మోడీ క్షమాపణ చెప్పే విధంగా ఏ విధంగా చేసిండో ఇప్పుడు కూడా ఈ కార్మిక వర్గాన్ని అందరినీ ఐక్యం చేసి మిగతా ప్రజలను కూడా మాతో కలుపుకొని ఈ తెచ్చిన చట్టాలను వెనుకకు తీసుకొని మోడీ క్షమాపణ చెప్పే వరకు ఈ పోరు ఆగదని చెప్పి ఈ సమ్మె సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు, పటంజేరు మన గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఇప్పటికే మూతపడ్డాయి. ఈరోజు వేలాది మంది కార్మికులు మరి సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని పారిశ్రామిక కార్మికులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ, మున్సిపల్ వివిధ రంగాల కార్మికులు ఈరోజు పెద్ద ఎత్తున కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా, కార్మికులకు తెలియకుండా మరి గతంలో ఉన్న సాంప్రదాయానికి భిన్నంగా ఈరోజు మరి కార్మిక కోడ్లు తీసుకొని రావడం జరిగింది. పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటి కూడా 29 రద్దు చేసి ఈరోజు యజమానులకు అనుగుణంగా, కంపెనీలకు అనుకూలంగా ఈరోజు మరి 4 లేబర్ కోడ్ తీసుకొచ్చిన పరిస్థితి. ఈరోజు మహిళలను కూడా రాత్రిపూట పరిశ్రమలో పనిచేయాలని చెప్పేసి కూడా దుర్మార్గంగా ఈరోజు మరి చట్టాలు చేస్తున్న పరిస్థితి. అందుకోసం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.